ప్రశాంత్ వర్మ ఎప్పుడూ ప్రయోగాలు చేశాడు. ఆ కలికి, జాంబీరెడ్డి ఇలా అన్నీ కూడా డిఫరెంట్ జానర్స్. ఈసారి హనుమాన్ అంటూ సూపర్ మ్యాన్ తరహాలో ఓ సినిమాను తీశాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సినిమా మీద అంచనాలు పెంచేశాయి. అసలే ఈ హనుమాన్ మీద ఆదిపురుష్తో పోలికలు ఎక్కువగా ఉన్నాయి. ముందు నుంచి కూడా ఆదిపురుష్తో పోలిస్తూ హనుమాన్ క్వాలిటీ మీద చర్చలు జరుగుతూనే వచ్చాయి. అందుకే హనుమాన్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి హనుమాన్ అందరి అంచనాలు అందుకుందా లేదా అన్నది రివ్యూ చూద్దాం. కథ: మైకేల్ వినయ్ రాయ్ చిన్నతనం నుంచి సూపర్ హీరో అవుదామని కలలు కంటూ ఉంటాడు. అందుకోసం అడ్డుపడ్డ తల్లిదండ్రులను కూడా చంపేస్తాడు. మరోవైపు హనుమంతు తేజ సజ్జా తన అంజనాద్రి ఊర్లో అల్లరి చిల్లర దొంగతనాలు చేసుకుంటూ కాలం గడుపుతుంటాడు. అంజమ్మ వరలక్ష్మి శరత్ కుమార్ తన తమ్ముడు హనుమంతుతో కలిసి ఉంటుంది. మీనాక్షి అమృత అయ్యర్ అంటే చిన్నతనం నుంచి కూడా హనుమంతుకు ప్రాణం. కానీ ఎప్పుడు కూడా మనసు విప్పి చెప్పడు. ఇక అంజనాద్రి పాలేగాలు గజపతి అదుపులో ఉంటుంది. అక్కడ ఎదురు తిరిగిన వాడిని మల్ల యుద్ధంలో ప్రాణాలు తీస్తుంటాడు గజపతి. గజపతిని మీనాక్షి ఎదురిస్తుంది. ఆపదలో ఉన్న మీనాక్షిని కాపాడే ప్రయత్నంలో హనుమంతు నదిలో పడిపోతాడు. అక్కడే హనుమంతుకు రుధిరమ్మని దొరుకుతుంది. అప్పటి నుంచే హనుమంతుకు సూపర్ పవర్స్ వస్తాయి. ఆ తర్వాత హనుమంతు ఏం చేశాడు? పాలేగాళ్ళ నుంచి ఊరిని కాపాడా? ఆ అంజనాద్రి మీద మైకేల్ కన్ను ఎలా పడింది? హనుమంతు దగ్గరున్న సూపర్ పవర్ను మైకేల్ దక్కించుకోవడానికి ఏం చేశాడు? అసలు ఈ కథలో సముద్రకని పాత్ర ఏంటి? చివరకు ఆ రుధిరమ్మని ఏమవుతుంది వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే హనుమాన్. ఓ సామాన్య వ్యక్తికి అతీంద్రియ శక్తులు రావడం, వచ్చిన ఆ సూపర్ నేచురల్ పవర్స్తో విన్యాసాలు చేయడం అనే కాన్సెప్ట్లతో దాదాపుగా హాలీవుడ్లోనే ఎక్కువగా చిత్రాలు వస్తాయి. అందుకే అక్కడ సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ అంటూ ఇలా లెక్కలేనన్ని మ్యాన్లు తెరపైకి వచ్చాయి. అయితే వీటన్నిటికీ మూలం మన పునరేతిహాసంలోనే ఉంటుంది. మన పురాణాల్లో ఈ పాత్రలన్నీ ఉంటాయి. కానీ మన మేకర్లు మాత్రం ఇలాంటి కాన్సెప్ట్లతో సినిమా తీసేందుకు సాహసం చేయరు, అంతగా ఆలోచించరు. ఈ మధ్య అంటే మిన్నల్ మురళి అనే ఓ మలయాళీ చిత్రం వచ్చింది. అది మన ఇండియన్ సూపర్ హీరో సినిమా అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ అలాంటి కాన్సెప్ట్ను ఎంచుకున్నాడు. ఇలాంటి సూపర్ హీరో కథలు పిల్లలకు భలే ఎక్కిస్తుంటాయి. పిల్లల్ని ఆకట్టుకునేందుకు సూపర్ హీరో కాన్సెప్ట్లు అనేది మంచి ఉపాయం. ఈ సంక్రాంతికి పిల్లలకు హాలిడే. పిల్లలకు సాధారణంగానే హనుమంతుడు అంటే మహా ఇష్టంగా ఉంటుంది. అలాంటి ఆంజనేయుడు కాన్సెప్ట్ హనుమాన్ సినిమా అంటే సహజంగానే పిల్లల మనసు పడుతుంది. సరిగ్గా పిల్లల మైండ్కు ఏం నచ్చుతుంది, ఎలా తీస్తే పిల్లలకు ఎక్కుతుంది అనేది ప్రశాంత్ వర్మ పట్టేసుకున్నాడు. సినిమా ప్రారంభమే ఆసక్తికరంగా ఉంటుంది. అయితే కొంతసేపు అయ్యాక కాస్త డల్ అయినట్టుగా అనిపిస్తుంది. హనుమంతు పాత్రకు ఎప్పుడైతే సూపర్ నేచురల్ పవర్స్ వస్తాయో సినిమా స్కోపే మారిపోతుంది. పిల్లలు ఆ సీన్లను భలే ఎంజాయ్ చేస్తారు. ఇక వీటికి తోడు సత్య, గెటప్, శ్రీనుల ఆహార్యం, కామెడీ కూడా పిల్లల్ని నవ్విస్తుంది. ప్రథమార్థం అంతా కూడా సరదాగా సాగుతుంది. ఇంటర్వెల్కు సమస్య మొదలవుతుంది. సెకండ్ హాఫ్లో ఎలివేషన్ల సీన్లను లెక్క పెట్టలేం. ప్రతి సీన్ ఎలివేషన్లా ఉంటుంది. కొండలాంటి బండను అవలీలగా ఎత్తే సీన్ అద్భుతంగా ఉంటుంది. చిన్నపిల్లలకు అలాంటి సీన్లే ఎక్కువగా ఎక్కేస్తుంటాయి. బుల్లెట్ల వర్షంతో వెనకాల శ్రీరాముని రూపం రావడం, ఆ సీనులోని ఆర్ఆర్ అన్నీ కలిపి దండం పెట్టేలా చేస్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ మధ్యలో కాస్త సిస్టర్ సెంటిమెంట్ను కూడా పెట్టారు. అయితే అక్కడ ఎమోషనల్ పాట వల్ల కాస్త స్లో అయినట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ పాట తర్వాత వచ్చే సీక్వెన్స్, సముద్రకని పాత్ర చెప్పే డైలాగ్స్ అద్భుతంగా అనిపిస్తాయి. ఇక నార్త్ ఆడియన్స్కు పిచ్చెక్కడం ఖాయం. ఈ హనుమాన్ సినిమా నార్త్ ఆడియన్స్కు బాగా ఎక్కేలా చేయడంలో సెకండ్ హాఫ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక చివర్లో ఆంజనేయుడి ఆగమనం అద్భుతంగా అనిపిస్తుంది. కమెడియన్ సత్య పిచ్చుకగుళ్ళ కాన్సెప్ట్, ఆ పిచ్చుక సైతం పిల్లల్ని తెగ నవ్వించేస్తుంది. ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత అవుట్పుట్ తీసుకొచ్చాడా అని ఆశ్చర్యం వేస్తుంది. ఆదిపురుష్ సినిమా అయితే హనుమాన్ ముందు తేలిపోయేట్టుంది. ఏ విషయంలోనూ చూసుకున్నా సరే హనుమాన్ అందనంత ఎత్తులో ఉంటుంది. టెక్నికల్గా ఈ చిత్రం హై స్టాండర్డ్లో ఉంది. విజువల్స్ ఆర్ఆర్ మది పోగొట్టేలా ఉంది. హనుమాను పాట ఆర్ఆర్ వస్తుంటే రోమాలు నెక్కబడుచుకుంటాయి. తేజ సజ్జని ఈ పాత్రకు 100% కరెక్ట్. ప్రశాంత్ వర్మ ఎంతో ఆలోచించి ఊహించి ఈ పాత్రకు తేజను ఎంచుకున్నట్టుగా అనిపిస్తుంది. తేజ సజ్జా లాంటి వాడికి సూపర్ పవర్స్ వస్తేనే పిల్లలు ఎంజాయ్ చేసేలా చూపించవచ్చు.
అదే కండలు తిరిగిన దేహం, పెద్ద పెద్ద మీసాలు ఉన్న వారికి సూపర్ పవర్స్ వస్తే అతను చేసే విన్యాసాలు కాస్త ఎబ్బెట్టుగా ఉండొచ్చు. అదే తేజ సజ్జకు సూపర్ పవర్స్ వచ్చి విన్యాసాలు చేస్తూ విలన్లను చితకొడుతుంటే సినిమాలోని పిల్లలే కాదు, తెర ముందు కూర్చున్న పిల్లలు కూడా చప్పట్లు కొట్టేస్తారు. అందుకే తేజ సజ్జను ఈ పాత్రకు తీసుకున్నట్టుగా ఉన్నాడు. తేజ సైతం తెరపై సూపర్ హీరోలనే కనిపిస్తాడు. ఒక్కసారి ఆంజనేయుడి శక్తులు వచ్చాక ఎవరైనా కూడా సూపర్ హీరో అవ్వాల్సిందేగా. అలా తేజ సజ్జ హనుమంతు పాత్రకు 100కు 100% న్యాయం చేశాడు. సముద్రగని పాత్రలోని సస్పెన్స్ తెరపై చూపిస్తేనే కిక్కు. మీనాక్షిగా అమృత అయ్యర్ అందంగా కనిపించింది. ఉన్నంతలో చక్కగా నటించింది. వరలక్ష్మికి తన స్థాయికి తగ్గట్టుగా ఓకే సీన్ పడింది. వినయ్ రై విలనిజం మరింతగా చూపించాల్సిందేమో. పాలిగాడిగా కనిపించిన గజపతి భయపెట్టేశాడు. గెటప్ సీను, సత్య, రోహిణి నవ్వించేశారు. వెన్నెల కిషోర్కు మంచి పాత్ర దక్కింది. ఇలా ప్రతి ఒక్క పాత్ర మెప్పిస్తుంది.